ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 150వ అధ్యాయము 1వ వచనము. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ గాడ్ ఇన్ హిస్ శాంక్చురీ. మనము దేవుని పరిశుద్ధాలయమునందు దేవుణ్ణి స్తుతించడి వారముగా ఉండాలి. సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే ఆయన పరిశుద్ధ దినము నాడు నీవు పరిశుద్ధముగా దానిని ఆచరించినట్లయితే దేవుడు తప్పక నిన్ను దీవిస్తాడు, తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఆయన సృష్టికర్త, ఆయన బలమును, ఆయన గొప్పతనమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించడి వారముగా ఉండాలి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి మనము దేవుని స్తుతించాలి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించాలి. బూరధ్వనితో, స్వరమండలముతో, సితారాతో, తంబురతో, నాట్యముతో, మ్రోగు తాళములతో, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించాలి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలి. ఆ సకల ప్రాణులలో నీవు నేను కూడా ఉన్నాము కనుక ఆయనను భక్తితో, శ్రద్ధతో, భయము కలిగి ఆయనను స్తుతించాలి. దేవుణ్ణి వేటితో ఎలా స్తుతించాలో అలానే ఎవరెవరు ఆయనను స్తుతించాలి. ఆకాశవాసులు, ఉన్నత స్థలముల నివాసులు, ఆయన దూతలు, ఆయన సైన్యము, సూర్యచంద్రులు, నక్షత్రాలు, అగ్ని వడగండ్లు, హిమము, ఆవిరి, గుట్టలు, మెట్టలు, కొండలు, కోనలు, పర్వతాలు, చెట్టులు, చేమ, మృగాలు, పశువులు, చిన్న చిన్న ప్రాకిడి పురుగులు, పక్షులు అన్నీ, అంటే సృష్టి అంతా దేవుని మాటకు లోబడి ఆయన్ను స్తుతించేదిగా ఉన్నది. కానీ భూరాజులు, సమస్త ప్రజలు, అధిపతులు, న్యాయాధిపతులు, యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ దేవుని నామాన్ని స్తుతించాలి. కానీ మానవులు, శరీరులు తప్ప అంతా దేవుని స్తుతిస్తున్నాయి, ఆయనను కొనియాడుతున్నాయి. ఆయన ఆజ్ఞకు లోబడి వాటి ధర్మాలను, వాటి విధులను కాలానికి అనుగుణంగా అవి నెరవేరుస్తున్నాయి. కానీ మానవుడు, మనిషిగా పిలువబడుతున్న నరమాత్రుడు దేవుని ఆజ్ఞకు లోబడటం లేదు. కానీ మానవుడు ఆయనను స్తుతించకుండా, ఆయన సన్నిధిని కనబడకుండా వారి ఇష్టానుసారముగా జీవించేది ఒక్క నరుడు మాత్రమే. మనము అలా కాకుండా మన దేవుణ్ణి పరిశుద్ధాలయంలో ఉండి స్తుతించడి వారముగా ఉందుముగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిరిచిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టువారుగా కాకుండా వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే బ్రతుకుని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. సర్వ సృష్టి మీకు లోబడుతుంది, మీ ఆజ్ఞానుసారంగా నడుచుకుంటుంది దేవా. కానీ నరమాతులుగా, మానవులుగా పిలువబడుతున్న మేము తండ్రి ప్రభా తప్పిపోయి జీవిస్తున్న వారిని ఒకసారి మీరే జ్ఞాపకం చేసుకోండి. వారిని సరి అయిన దారిలో మీరే వారిని నడిపించండి దేవా. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఏ అవసరతలతో అక్రతలో ఉన్నారో వాటన్నిటినీ సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.